వెల్కమ్ టు V5 న్యూస్. ఇక్కడ లింగంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. నేను మొహమ్మద్ కాషిఫ్ మొయ్యుద్దీన్, లింగంపేట నివాసిని. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్కు నామినేషన్ వేయడం జరిగింది. దానిలో ముందుగా మా డైనమిక్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారు నా మీద నమ్మకంతో నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం అయినది. ముందుగా మా మదన్ అన్నకి చాలా కృతజ్ఞతలు. మీకు సర్పంచ్ ఇంకా చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఏ సమస్య చూసి మీకు ఎందుకు సర్పంచ్గా పోటీ చేయాలని లింగంపేట నుంచి అని ఎందుకు అనిపిస్తుంది? ఏ స్థానంలో అనిపిస్తుంది? అయితే ఈరోజు లింగంపేట గ్రామం దుస్థితి చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మరియు రోడ్లు కొంచెం దారుణంగా ఉన్నాయి. దాన్ని చూసి ఇంతకుముందు ఇంకా మరింత దరిద్రంగా ఉండేది. మొన్న మా మదన్ అన్న సహకారంతో ఇక్కడ ఒక పోషమ్మ రోడ్డుకు ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. మరియు ఇక్కడ పానాది రోడ్డు నడవాలంటే బండి టైం పంక్చర్ అయిపోతుంది. అటువంటిది అది కూడా ₹1 కోటి మొన్న సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ మరింత అభివృద్ధి చెందాలంటే, మరింత ముందుకు దూసుకెళ్ళాలంటే మనం ముందుకు వచ్చి మదనన్న సహకారంతో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని నేను ముందుకు వచ్చిన సార్. అయితే గ్రామ స్థాయిలో మహిళలు యువత ఉన్నారు కదా, వాళ్ళ పట్ల మీరు ఎలాంటి చర్యలు కార్యక్రమాలు చేపట్టబోతారు మీరు పోయిన సర్పంచ్ అయిన తర్వాత? ముందుగా యువతకు జాబులు లేక చాలా ప్రాబ్లంలు ఉన్నారు. అయితే వాళ్లకు ఇవి నేటి ఇప్పుడు చాట్ జీపీటీ అని అవి వచ్చినాయి. దాని ప్రకారం ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులను మాట్లాడి ప్రత్యేక శిక్షణ తరగతులు మా లింగంపేటలో చెప్పేటి వాళ్ళకు సహకారం అందేలా చేస్తాము. ఇంకా మన మహిళలకు ఏమంటే వాళ్ళకు కార్మికులు కావచ్చు, వాళ్ళకు అభివృద్ధి చెందంగా వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైతే మన బీడీ కార్మికులు కావచ్చు, ఐకేపీ సెంటర్లు అవి ఉన్నాయో వాళ్ళ చొరవతో మహిళలు కూడా స్వయంగా తన నిలబడేలా అభివృద్ధి చెందేలా చూద్దాం. మన గ్రామ స్థాయిలో లింగంపేట గ్రామ స్థాయిలో రాజకీయ ఒత్తిడితో మీ దగ్గరికి వచ్చి సమస్యతో వచ్చినప్పుడు అవి ఏ విధంగా సమస్యగా పూర్తి చేస్తారు? ఇప్పుడు రాజకీయం అనేది మనకు ఎలక్షన్ తర్వాత ఉంటుంది. రాజకీయం ఎలక్షన్ అయినాక రాజకీయం అయిపోతుంది. ఈ ఊర్లో అందరి సహకారంతో ఎవరికి చెడు జరగకుండా అందరికీ ఒకవేళగా ముందుకు చొరవ తీసుకోవడం జరుగుతుంది. మీకు లింగంపేట గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్గా ఎన్నుకున్నారు? అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాను? ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇటే చదివిన. షుగర్ అని స్కూల్ ఉంది, అలా చదివిన. హై స్కూల్ ఇక్కడనే, కాలేజ్ ఇక్కడనే చేసిన. దాని తర్వాత నేను లా చేసిన హైదరాబాద్లో. తర్వాత ఇక్కడ ఊర్లో రోడ్లు, నీళ్లు, బోర్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థ ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మా మదన్ అన్న సహకారంతో, అన్న మనకి ఇది ఉంది, మీరు ఇట్లా చేస్తే మనకు డెవలప్ అవుతుందని ఈ విధంగా అన్నతోటి మాట్లాడి ప్రత్యేకంగా మరింత నిధులు తీసుకొచ్చి అన్న సహకారంతో మరింత అభివృద్ధి చెందిస్తా అని చెప్తాను. గ్రామ స్థాయిలో విద్య మరియు ఆరోగ్యం పట్ల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం? స్కూల్ విషయం కానీ, విద్య విషయం కానీ, ఆరోగ్యం అంటే ఆసుపత్రుల విషయం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతారు మీరు ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత? ఇప్పుడు ఆరోగ్యం అయితే మన దగ్గర హాస్పిటల్ ఉంది, అక్కడ డాక్టర్ ఎల్లవేళలా ఉండేలా చూసుకుంటాం. మరియు పేషెంట్లకు ఏమన్నా ప్రత్యేకంగా అది ఉంటే మంచిగా వ్యవస్థ చేపట్ల అభివృద్ధి చేస్తాం. విద్య మాత్రం స్కూల్లో మా పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా లైబ్రరీ వాళ్ళు పాఠ్య పుస్తకాలు ఉన్నాయా లేదా చూసి విద్యార్థులకు కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయాలి స్థానంలో తీసుకెళ్ళాలని చూస్తాం. చివరిగా లింగంపేట గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? లింగంపేట గ్రామ ప్రజలకు నేను ఏం తెలియజేస్తున్నా అంటే, నేను అభివృద్ధి కోసం లింగంపేట అభివృద్ధి చేయాలనే తపనతోటి ముందుకు వచ్చినాను. మీరు నా మీద నా అభివృద్ధి చూసి
నాకు కుడి భుజంకు మా మదనన్న డైనమిక్ ఎమ్మెల్యే మరియు మా మామయ్య మోయిన్ అహ్మద్ ఖాద్రీ సాబ్ అడ్వకేట్ గారి సహకారంతో ఈ లింగంపేటని మరింత అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తున్నాను.